తమిళ హీరో విజయ్ కొత్త రాజకీయ పార్టీ ప్రకటించారు. బాక్స్ ఆఫీస్ నుంచి బ్యాలెట్ బాక్స్ వైపు ఆయన అడుగులు వేయబోతున్నారు. తమిళగ వేట్రి కళగం అనేది ఆయన కొత్త రాజకీయ పార్టీ పేరు. సో విజయ్ చాలా రోజుల నుంచి రాజకీయాల్లోకి వస్తారు అని భావిస్తూ వస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఇవాళ ఆయన ప్రకటన కూడా ఉంది. చాలా రోజుల నుంచి నన్ను నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. చాలామంది పెద్దవాళ్ళు ఏవైతే రాజకీయాల గురించి చెప్పారో ప్రస్తుతం తమిళనాడు పరిస్థితులన్నిటిపైన కూడా నేను అధ్యయనం చేస్తున్నాను, నేర్చుకుంటున్నాను. సినిమాల్లాగా నాకు రాజకీయం హాబీ కాదు, నేను పూర్తి స్థాయిలో ప్రజాసేవ చేయడానికి వస్తున్నాను అంటూ కూడా ఇవాళ ఆయన తన ప్రకటనలో వెల్లడించారు. సో తమిళనాడుకి సినిమాలకి సినిమా యాక్టర్లకి చాలా అవినాభావ సంబంధం ఉంది అనేది మనందరికీ తెలిసిందే. ఎంజి రామచంద్రన్ దగ్గర నుంచి జయలలిత, ఆ తర్వాత కరుణానిధి, స్టాలిన్ గురించి చాలా ఎక్కువ మందికి తెలీదు. ఆయనకి సినిమాలకి సంబంధం లేదనుకుంటారు. స్టాలిన్ కూడా 3 సినిమాల్లో యాక్ట్ చేశారు. అదేవిధంగా ఒక సీరియల్లో కూడా స్టాలిన్ యాక్ట్ చేశారు కూడా. సో వీళ్ళంతా ప్రజాదరణ యాక్టర్గా స్టాలిన్కి లేకపోయినప్పటికీ ఆయన కూడా కొంత సినిమా నేపథ్యం ఉంది. ఆ తర్వాత ఆయన తనయుడు ఉదయనిధి స్టాలిన్, ఆయన కూడా హీరోనే. ఆయన ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో ఆయన నిమగ్నమై ఉన్నారు. సో వీళ్ళంతా కూడా సినీ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్లే. కమల్ హాసన్, ఆయన కూడా ప్రత్యేక పార్టీ పెట్టుకున్నారు తమిళనాడు రాజకీయాల్లో, ప్రస్తుతం యాక్టివ్గా కూడా ఉన్నారు కమల్ హాసన్. సో సినిమా నేపథ్యం నుంచి వచ్చి ముఖ్యమంత్రులు అయిన చరిత్ర తమిళనాడుకి సొంతంగా చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా ప్రజాదరణ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. తమిళనాడులో ఫ్యాన్ వార్స్ అనేవి మనం చాలా ఎక్కువగా చూస్తాం. వ్యక్తి స్వామ్యం అనేది మనం చాలా ఎక్కువగా చూస్తాం. సో ఇప్పుడున్న జనరేషన్ అన్నిటిలోకి కూడా అత్యధిక ఫ్యాన్ బేస్ ఉన్న వ్యక్తిగా తలపతి విజయ్ని చెప్తూ ఉంటారు. సో అటువంటి విజయ్ ఒక సినిమా ఉంది, ఆ సినిమాని కంప్లీట్ చేసి నేను పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వస్తాను అని చెప్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు 2024 జనరల్ ఎలక్షన్స్లో నేను పార్టిసిపేట్ చేయను, అదేవిధంగా ఏ పార్టీకి కూడా మద్దతు ఇచ్చే పరిస్థితి కూడా లేదు అని ఆయన చెప్తున్నారు. 2026 తమిళనాడు ఎన్నికలకి తను పూర్తి స్థాయిలో పార్టీతోటి రెడీ కాబోతున్నారు. సో 2024లో తన పాత్ర ఉండదు అనేది కూడా ఆయన చాలా క్లియర్ కట్గా చెప్పారు. సో ప్రస్తుతం కొంతవరకు వాక్యూమ్ ఉంది తమిళనాడు పాలిటిక్స్లో. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత ఏఐఏడిఎంకే మెల్లమెల్లగా కొంత ప్రాభవం తగ్గించుకుంటూ వస్తుంది, తగ్గిపోయింది చాలా వరకు. సో చూస్తున్నాం అది ఎంతవరకు పుంజుకుంటుంది 2026కి అనేది కూడా ఒక ప్రశ్న. బీజేపీ చాలా గట్టిగా ట్రై చేసింది తమిళనాడు పాలిటిక్స్లో ఎంటర్ కావడానికి. రజనీకాంత్ ద్వారా పార్టీ పెట్టించాలి తనకి మద్దతుగా అని భావించింది. అదేవిధంగా ఏఐఏడిఎంకేతో పొత్తులో భాగంగా అంతకుముందు కూడా తమిళనాడు రాజకీయాల్లోకి రావడానికి చాలా గట్టిగా ప్రయత్నించింది. కానీ సంభవ్ అది వర్కౌట్ కాలేదు. సో కొంతవరకు వాక్యూమ్ ఉంది. డిఎంకే తర్వాత డిఎంకేకి ప్రధాన పోటీదారు ఎవరు అంటే తమిళనాడులో గట్టిగా చెప్పలేని పరిస్థితి ఉంది. సో ఆ వాక్యూమ్ని ప్రస్తుతం విజయ్ ఫిల్ చేయబోతున్నారు అనేది మనకు తెలుస్తోంది. సో సినిమా నేపథ్యం చాలా వరకు వర్కౌట్ అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ గమనించాల్సిన ఇంకొక అంశం ఏంటంటే కొన్ని ప్రధాన సెక్షన్ల మీడియా, జాతీయ మీడియాలో ఒక సెక్షన్ ఏమని రాస్తోందంటే విజయ్ పార్టీ బీజేపీకి అనుబంధంగా ఉంటుంది, లేకపోతే బీజేపీకి మద్దతుగా ఉండే అవకాశం ఉంది అంటూ కూడా కొన్ని సైట్లు రాసుకుంటూ వస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఏఐఏడిఎంకేతో పొత్తులో, ఆ తర్వాత రజనీకాంత్ ద్వారా పార్టీ పట్టించే ప్రయత్నాలు అన్నీ విఫలం కావడంతో విజయ్ ద్వారా వస్తున్నారు అనేది కూడా ఒక సెక్షన్ వాదిస్తోంది. అయితే మీ అందరికీ తెలిసిందే మెర్సెల్ లాంటి కొన్ని సినిమాలు, జిఎస్టీకి వ్యతిరేకంగా ఆయన చేసిన కామెంట్స్ కేవలం అవి సినిమాకే పరిమితమా లేదంటే నిజంగా కూడా ఆయన యాంటీ బీజేపీ వ్యక్త అనేది మనకి ఫ్యూచర్లో తెలుస్తుంది. నిజంగా ఆ పార్టీ బీజేపీకి అనుబంధంగా వస్తుందా, బీజేపీకి మద్దతు ఇస్తుందా అనేది ఇంకా క్వశ్చన్ మార్క్. అయితే విజయ్ గత నేపథ్యం, విజయ్ తన సినిమాల్లో గతంలో చేసిన కామెంట్స్ బీజేపీకి ఆయన దగ్గర వ్యక్తి కాదు అనే అనుమానాలు కలిగించేలా ఉన్నాయి. సో ఫ్యూచర్లో తెలుస్తుంది ఆయన బీజేపీ వ్యక్తి అవునా కాదా అనేది. అదేవిధంగా ఇక్కడ ఇంకొక చిన్న విషయం కూడా గమనించాల్సి ఉంటుంది. గతంలో తమిళనాడులో వచ్చే ప్రధాన పార్టీలన్నీ కూడా ద్రవిడ పేరుతో వచ్చేవి. ఫస్ట్ జనరేషన్ పార్టీ డీకే పార్టీ, ద్రవిడార్ కళగం. ఆ తర్వాత దాని నుంచి వచ్చిన పార్టీ డిఎంకే, ద్రవిడ మున్నేట్ర కజగం. దాని నుంచి వచ్చింది ఏఐఏడిఎంకే, ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం. ఆ తర్వాత ఎండిఎంకే వచ్చింది, డిఎండికే వచ్చింది. వీటన్నిటిలో ఒక కామన్ పదం
మనకి ద్రవిడ కనిపిస్తుంది. ఆ తర్వాత కమల్ హాసన్ పార్టీ పెట్టారు. ఆయన పెట్టిన పార్టీ పేరు మక్కల్ నీది మయ్యం. సో ద్రవిడకి అక్కడ కొంతవరకు బ్రేక్ పడింది అనిపిస్తుంది మనకి. మనం ఇండో ఆరియన్ సంస్కృతి, నార్త్ ఇండియన్స్ అందరూ ఇదైతే ద్రవిడులు సౌత్ ఇండియన్స్ అనే వాదన మనకి తమిళనాడులో చాలా బలంగా వినిపించేది. సో అక్కడి నుంచే అన్ని పార్టీలు కూడా మనకి ద్రవిడ అనే పేరుతోటి వస్తూ కనిపించాయి. ఆఫ్టర్ కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యం దగ్గర ఆ ద్రవిడ అనే పదానికి బ్రేక్ పడింది. ఇప్పుడు విజయ్ పెట్టిన పార్టీ కూడా తమిళగ వేట్రి కళగం. సో ఆయన కూడా ద్రవిడ అనే పదాన్ని వాడలేదు. ఇది జస్ట్ ఊరికి ఒక అబ్జర్వేషన్గా మాత్రమే చెప్తున్నాను. సో చూడాలి విజయ్ పార్టీ ఎంతవరకు తమిళనాడులో ఉన్న స్పేస్ని తనకి అడ్వాంటేజ్గా మార్చుకుంటుంది. పార్టీ పేరులోనే విజయం పెట్టుకున్నారు ఆయన. మరి ఆ దిశగా 2026లో విజయ్ పార్టీ గెలుస్తుందా లేదా అనేది మాత్రం కాలమే డిసైడ్ చేయాలి. సో చూడాలి, తమిళనాడు రాజకీయాలు మరోసారి మనకి ప్రత్యేకంగా కనిపించబోతున్నాయి.